మన పూర్ మిడిల్ క్లాస్ నుంచి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళొచ్చు అనే ఛాన్స్ ఉంటుంది. అని ఒక్క మేజర్ ప్రాబ్లం సేఫ్టీ అంటే ఏంటంటే గన్ కల్చర్ లేదు. ఎవరి దగ్గర గన్ చూడలేదు ఇంతవరకు. కొంచెం ఇప్పుడు అన్స్టేబుల్ ఉంది, ఎక్కువ కంపెనీస్ క్లోజ్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ ఇవన్నీ పక్కా యూజ్ చేసుకోండి. డబ్బు స్కాలర్షిప్స్ అప్లై చేసుకోండి. నెలకు 1000 రూపాయలు వచ్చే స్కాలర్షిప్స్ ఉంటాయి. అలా నాకు యూనివర్సిటీ లైబ్రరీ ఫ్రీ, ట్రావెల్ టికెట్ ఫ్రీ, అన్ని ఫ్రీ. ఆ 2500 యూరోల అంటే అసలు జర్మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ల్యాప్టాప్ ఫ్రీగా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, మ్యాక్బుక్ ఫ్రీగా వాడుకోవచ్చు, లేకపోతే ఐప్యాడ్ ఫ్రీగా వాడుకోవచ్చు. ఈవెన్ కొన్ని యూనివర్సిటీలో ఫోన్స్ కూడా ఇస్తారు. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా మంది చాలా వీడియోలు చేస్తారు. అసలు జర్మనీకి రావద్దు, జర్మనీ నుంచి వెళ్ళిపోతారు, జర్మనీకి రండి, జర్మనీకి పొండి, యూఎస్కి వెళ్ళండి, కెనడాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, అసలు ఇంకా న్యూజిలాండ్కి వెళ్ళండి అని చాలా మంది చాలా వీడియోలు, చాలా ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. బట్ నేను వై జర్మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇగో మంచిగా నీట్గా రాసుకున్నా. అసలు నాకు నచ్చది జర్మనీ. నచ్చదంటే కొన్ని విషయాలు నచ్చది, అది ఎప్పుడో ఒకసారి వీడియో చేశా. బట్ ఎందుకు నచ్చుతుంది, ఎందుకు అనేది, స్టూడెంట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు జాబ్ సీకర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలు చూద్దాం. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి, మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి నేను పక్కా ఆన్సర్ చేస్తా. వాళ్ళకి ఎవరైనా ఫోన్ కాల్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్కి కొంచెం హై ప్రయారిటీ ఉంటుంది. సో మనం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఇంకా నాకు ఏదో నేను టైం పాస్ స్టార్ట్ చేశాను, బట్ ఇది ఒక మోటివేషన్ లాగా ఉంది, సపోర్ట్ లాగా ఉంది. సో పక్కా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సో రీచ్ ఎక్కువ వస్తుంది. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు జర్మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఎవరిని అడిగినా, ఏ స్టూడెంట్ని అడిగినా, ఏ జాబ్ చేసే వాళ్ళు అడిగినా, ఎవరిని అడిగినా కూడా జర్మనీ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది చాలా హై స్టాండర్డ్స్ ఉంటుంది. వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే పెద్ద మంచి డిగ్రీస్, మంచి ప్రోగ్రామ్స్ అన్ని జర్మనీలో ఉంటాయి. అండ్ మళ్ళీ అదే కాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనివర్సిటీలో మోర్ దెన్ 100 కోర్సెస్ ఉంటాయి. అంటే చాలా కోర్సులు ఆఫర్ చేస్తాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆబ్వియస్గా ఫస్ట్ థింగ్ అందరికి జర్మనీ తెలియగానే పబ్లిక్ యూనివర్సిటీ ఫీజు ఉండదు, నో ట్యూషన్ ఫీజ్, 0 ట్యూషన్ ఫీజ్. అది ఎంతవరకు నిజం అంటే 70% యూనివర్సిటీస్కి ఫీజు ఉండదు. నాకు తెలిసి ప్రైవేట్ యూనివర్సిటీలో ఇప్పుడు నాకు ఒక 1000 మంది తెలిసి అనుకుంటే 990 మంది పబ్లిక్ చదివిన వాళ్ళు, ఒక 10 మంది మాత్రమే ప్రైవేట్లో చదివే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రైవేట్ చదివడం చాలా తక్కువ, అందరు పబ్లిక్కే వస్తారు. పబ్లిక్ యూనివర్సిటీస్, నేను 3.5 years మాస్టర్స్ చేసిన, మా 3.5 yearsలో 7 సెమిస్టర్స్ అయినాయి. 7 సెమిస్టర్స్ అంటే అప్రాక్స్ 2500 యూరోలు ఫీజు కట్టిన. దానిలో నాకు యూనివర్సిటీ లైబ్రరీ ఫ్రీ, ట్రావెల్ టికెట్ ఫ్రీ, అన్ని ఫ్రీ. ఆ 2500 యూరోల అంటే ఒక 2,50,000, 2,40,000 కడితే నాకు మొత్తం మాస్టర్స్ అయిపోయింది. నమ్ముతారా? ఆ బ్లాక్ అకౌంట్ పైసలు నాకే వచ్చిన, నేనే మంచిగా నా రూమ్ రెంట్కి, నా ఖర్చులకి, లేకపోతే ఇంటికి పంపించి మళ్ళీ నేనే వాడుకున్నాను. సో నో ట్యూషన్ ఫీ, 100% నో ట్యూషన్ ఫీ. నెక్స్ట్, ఒకవేళ ప్రైవేట్లో వచ్చినా పబ్లిక్లో వచ్చినా, ఆ పబ్లిక్లో కూడా మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. వాటికి కూడా డాడ్లా లేకపోతే ఇంకా ఇంటర్నెట్లో చాలా టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో ఆ స్కాలర్షిప్స్ అన్నీ అప్లై చేసుకోవచ్చు. సో ప్రైవేట్కి వచ్చిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి. వెతకండి, రీసెర్చ్ చేయండి, చాలా ఉంటాయి. ఇంటర్నెట్లో కొడితే రాందంటూ ఉండదు. సో స్కాలర్షిప్స్ అప్లై చేసుకోండి. నెలకు 1000 రూపాయలు వచ్చే స్కాలర్షిప్స్ ఉంటాయి. సో దానికోసం అక్కడ మంచిగా చదువుకోండి, ఇక్కడ మంచిగా చదవండి. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ చీప్ అని ఎందుకు చెప్తా అంటే, ఇప్పుడు స్విట్జర్లాండ్తో కంపేర్ చేసుకున్నా, స్వీడన్తో కంపేర్ చేసుకున్నా, ఇటలీతో కంపేర్ చేసుకున్నా, ఇంకా నెదర్లాండ్స్తో కంపేర్ చేసుకున్నా, కాస్ట్ ఆఫ్ లివింగ్ జర్మనీలో తక్కువ. రూమ్ రెంట్స్ తక్కువ, ఫుడ్ కాస్ట్ తక్కువ, ఇంకా ఇన్సూరెన్స్ అంటే పక్కా మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది కొన్ని దగ్గర లేదు, బట్ అది కూడా మన కోసమే. ఇంకా ట్రావెలింగ్ కూడా, ఒక లుక్సెంబర్గ్లో మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, బట్ ఇక జర్మనీలో 49 యూరోస్కే ఇప్పుడు. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చీపే. అది కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. అండ్ స్టూడెంట్స్కి అయితే స్టూడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అన్నారు అనుకోండి, మ్యూజియం పోతే ఒక 2 యూరోలు డిస్కౌంట్, ఒక ఏదైనా పార్క్ పోతే 2 యూరోలు డిస్కౌంట్, లేకపోతే ఏదైనా వేరే యాక్టివిటీస్ దగ్గర పోతే 2 యూరోలు డిస్కౌంట్, సినిమాలో పోతే 2 యూరోలు డిస్కౌంట్. సో స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ ఇవన్నీ పక్కా యూజ్ చేసుకోండి, డబ్బులు వేస్ట్ చేయకండి. ఒకవేళ డబ్బులు ఎక్కువైతే ఎవరికైనా దానం చేయండి, బట్ వీళ్ళకైతే వేస్ట్ చేయకండి, వీళ్ళకి ఎక్కువ కట్టకండి. నెక్స్ట్, వర్క్ ఆపర్చునిటీ, పార్ట్ టైం జాబ్స్ ఆబ్వియస్గా ఉన్న యూరోప్లో జర్మనీలో ఎక్కువనే ఉన్నాయి. బట్ ఇప్పుడు కొంచెం తగ్గినాయి అంటే పార్ట్ టైం జాబ్స్ తగ్గలే, బట్ మనుషులు ఎక్కడం వల్ల జాబ్స్ తగ్గిపోయినాయి.
కొంచెం ఇప్పుడు అన్స్టేబుల్ ఉంది, ఎక్కువ కంపెనీస్ క్లోజ్ చేస్తున్నారు, సో ఎక్కువ బట్టల షాపులు క్లోజ్ చేస్తున్నారు, మాల్స్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గుతున్నాయి. బట్ మళ్ళీ వస్తాయి, మళ్ళీ పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ అయినా పార్ట్ టైం జాబ్స్ అయినా మంచిగానే ఉంటాయి. ఎప్పుడు అంత ప్రపంచం అంతా రిసెషన్ వచ్చి ఆగిపోయినా కూడా, అంటే ఆగిపోయినా అంటే యూఎస్ అయిపోతుంది కంప్లీట్ హైరింగ్, ఇండియాలో అయిపోతుంది, సో అంతా అయిపోయినా జర్మనీలో ఎప్పుడు అంత వర్స్ట్ సిచ్యువేషన్ రాలేదు, రాదు కూడా. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎందుకంటా అంటే నాకైతే అసలు అంత హరిబరిగా, అంత ఆగమాగంలా, అంత అసలు ఏదో మెషిన్ లైఫ్ లాగా అయితే లేదు. ఏంటంటే నేను 8కి వర్క్ స్టార్ట్ చేస్తా, అంటే 8కి యాక్చువల్ వర్క్, బట్ మెల్ల లాగిన్ చేసి మీటింగ్ అటెండ్ 9 అవుతుంది, సాయంత్రం 5 వరకు క్లోజ్ చేస్తా. తర్వాత టైం ఉంటుంది, సో మంచిగా షాపింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే మంచిగా వంట చేసుకోవచ్చు, మంచి అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ లేకపోవడం వల్ల కూడా టైం ఉన్నది. కాకపోతే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎక్కువ మనం చేసే యాక్టివిటీస్ ఎక్కువ ఏముండవు, ఎక్కువ అంత ఏముండదు, మంచిగా ఆరామ్స్గా అయిపోతుంది లైఫ్ అనేది, చాలా పీస్ అండ్ కామ్ ఉంటుంది. అండ్ మంచి బ్యాలెన్స్ కూడా, మంచిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను ఆల్మోస్ట్ ఫుల్ టైం జాబ్ చేస్తా, కొన్ని కౌన్సిలింగ్ ఇస్తా, కొన్ని అంటే 1-to-1 టాక్స్ మాట్లాడుతున్నా, అయినా కూడా నాకు టైం ఉంది, అంటే టైం కల్పించుకొని చేస్తున్నా. అంటే ఆల్మోస్ట్ అబ్రాడ్కి వచ్చిన అందరూ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అవుతారు అంటే ఎందుకు అవుతారు, జర్మనీలోనే కాదు ఎక్కడికి పోయినా ఈ టైం అయితే ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొన్ని దగ్గర ఉంటుంది, కొన్ని దగ్గర ఉండదు. వర్క్ ఎక్కువ స్ట్రెస్ ఉంటే లైఫ్ బ్యాలెన్స్ చేయలేరు అంతే. నెక్స్ట్ స్టూడెంట్ సర్వీసెస్. స్టూడెంట్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ప్రతి యూనివర్సిటీలో స్టూడెంట్కి హెల్పింగ్ సర్వీస్ ఉంటుంది. అది ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా, ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, బంగ్లాదేశ్ అయినా, చైనా అయినా, వేరే ఏ కంట్రీ వాళ్ళకైనా, జర్మనీ వాళ్ళకైనా కూడా ప్రతి యూనివర్సిటీలో స్టూడెంట్ సర్వీస్ పోర్టల్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఇస్తే మనం ల్యాప్టాప్ ఫ్రీగా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, మ్యాక్బుక్ ఫ్రీగా వాడుకోవచ్చు, లేకపోతే ఐప్యాడ్ ఫ్రీగా వాడుకోవచ్చు. ఈవెన్ కొన్ని యూనివర్సిటీలో ఫోన్స్ కూడా ఇస్తారు, అంటే మనం యూనివర్సిటీలో చదువుకున్న రోజులు అవి వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు. సో ఇంకా లైబ్రరీలో బుక్స్ తీసుకోవచ్చు. ఇంకా మనకేమన్నా కొన్ని వర్స్ట్ కేసుల కరోనా అప్పుడు మాకు పార్ట్ టైం జాబ్స్ అయిపోతే గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఉత్తానే ఇచ్చింది. మనకి ఇండియాలో పెన్షన్ ఇచ్చారంటే ఇక్కడ 500 యూరోలు 400 యూరో అట్లా ఇచ్చింది. కొన్ని ఫ్రీ లోన్స్ ఇచ్చింది, లోన్స్ అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చింది. సో అట్లా ఎప్పటికీ అయినా ఏదో ఒకటి ఒక కంప్లీట్గా ప్రతి ఒక్కరికి లాభం కలగాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది జర్మనీ. అలా స్టూడెంట్స్ అది నీకు మనం ఇండియన్సా, మనం ఎవరా, పాకిస్తాన్ వాళ్ళ, మనం ఏదా, మన కర్రోళ్ళమా, ఎర్రోళ్ళమా, తెల్లోళ్ళమా అనేది సంబంధం లేదు. మనం వీళ్ళు ఎట్లా చూస్తారో మనం అట్లనే చూస్తారు. అంత పెద్ద రేసిజం అయితే ఏముండదు. పక్కా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ జర్మనీ కన్సిడర్ చేస్తే. ఇప్పుడు వేరే కంట్రీస్ కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే ఒక దగ్గర ఇప్పుడు యూకేలో ఆలోళ్ళు అవుతుంది, మొన్న కెనడాలో అయింది, ఇప్పుడు యూఎస్లో ఆడో ఓట్ అవుతుంది. అది ఎప్పటికీ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇంతవరకు అంత మేజర్ ఏం కాలేదు, అవ్వవని నాకు అనిపిస్తుంది. ఎప్పటికైనా ఇట్స్ బీన్ 5 years నుంచి ఉంటున్నా. సో మీకు కూడా సెలెక్ట్ చేసుకోనికి ఇవన్నీ మంచి రీజన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ ఏంటంటే సేఫ్టీ అండ్ స్టెబిలిటీ. సేఫ్టీ అంటే ఏంటంటే గన్ కల్చర్ లేదు, ఎవరి దగ్గర గన్ చూడలేదు ఇంతవరకు. గన్ కల్చర్ లేదు, ఎక్కడనో ఒక దగ్గర సంవత్సరానికి 1, 2 లేకపోతే ఒక 10 అట్లా 10 మ్యాక్సిమం 10 తీసుకో, అట్లా ఎక్కడనో ఒక దగ్గర ఒక బాబు ఒకతను ఎవరు అటాక్ చేయడమో, లేకపోతే ఎక్కడన్నా బానాఫ్ దగ్గర అటాక్ చేయడం ఉంటుంది తప్ప అసలు అంత మించి మన ఇండియన్స్కి ఇంతవరకు ఎవరికి అట్లా అయిందనేది నాకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడో రేర్ ఉంటుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టెబిలిటీ అంటే మనకు హెల్త్కి ఏదైనా 100% ఫ్రీ, అంటే పండ్లకి కాకుండా, ఈ ఫేస్కి ఏదో క్రీములు కాకుండా కొన్ని అయితే మ్యాక్సిమం 100% ఫ్రీ. మనం కడతాం, బట్ దానికి ఏంటంటే ఫ్రీ, కానీ అపాయింట్మెంట్లు దొరకవు, అది వేరే విషయం. అపాయింట్మెంట్ల కోసం ముందే బుక్ చేసుకోవాలి, ముందే అన్ని చేయాలి, అది వేరే విషయం అనుకో. ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టు కన్సిడర్. ఇవి ఎక్కడున్నా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కంట్రీ పోయినా నేను చెప్పిన పాయింట్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎట్లున్నాయి ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ పాయింట్స్ జగన్ చెప్పిండు, ఈ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయా లేవా, ఈ పాయింట్స్ కి కొన్ని మీరే యాడ్ చేసుకొని వెయిటేజ్ యాడ్ చేసుకోండి. సో ఏ కంట్రీకి ఎక్కువ వెయిటేజ్ ఉంటే దానికి వెళ్ళండి. ఒక్క మేజర్ ప్రాబ్లం, ఇది ప్రతి వీడియోలో నేను చెప్తా, లాంగ్వేజ్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. సో అది నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు B2 లాంగ్వేజ్ వచ్చు, మేనేజ్ చేస్తున్నా. నేనే కాదు, లాంగ్వేజ్ రాకుండా చాలా మంది ఉన్నారు జర్మన్లో, చాలా అంటే చాలా మంది ఉన్నారు. మీరు అసలు డిమోటివేట్ అవ్వకండి. ఎవరో ఒకరు కామెంట్ పెట్టిర్రు కొన్ని వీడియోలు, అంటే జర్మనీ ఇట్లుంటుంది, అట్లుంటుంది, కష్టాలు ఉంటాయి అవి అని చెప్తే రావద్దనుకుంటాను ఆ కాంపిటీషన్ అని. అసలు మీరన్నా నా కాంపిటీషన్ కాదు, ఎవరి కాంపిటీషన్ కాదు. మీరు వస్తే మన స్కిల్, మీ స్కిల్, నా స్కిల్, ఎవరి స్కిల్ వానే కాపాడుతుంది. స్కిల్ నేర్చుకొని రండి, కొట్టండి అంతే. అసలు నాకు కాంపిటీషన్ అసలు అలాంటి ఆలోచన లేదు. అందరు రావాలని కోరుకుంటాను, ఎందుకంటే లైఫ్ మంచిగా ఉంటుంది. ఒక 4-5 సంవత్సరాలు అబ్రాడ్లో జాబ్ చేసిపోతే, ఇండియా పోతే కొంచెం మంచి ప్యాకేజీలు వస్తాయి, మంచి పైసలు సంపాదించుకోవచ్చు. సో మన పూర్ మిడిల్ క్లాస్ నుంచి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళొచ్చు అనే ఛాన్స్ ఉంటుందని
నేను చెప్తా. ఇండియాలో మంచి జాబ్ ఉన్న వాళ్ళు పక్క మంచి నాన్న ఉండండి. ఒకవేళ కొంచెం కష్టం అనిపించిన వాళ్ళు రండి. ఇది నేను చెప్పాలనుకుంది. సో మీకేమన్నా ఇంకేమన్నా ఈ జర్మనీ పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. పక్కా కామెంట్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి. లైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా షేర్ అవ్వాలని. ఎందుకంటే నేను నెక్స్ట్ ఇయర్ కూడా వేయగలుగుతా, నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టగలుగుతా. కాకపోతే ఈ ఇయర్లో వచ్చే వాళ్ళు లాస్ అవ్వద్దు. సో ఇన్ఫర్మేషన్ తెలియాలని ప్రతి వీక్ 2 వీడియోస్ తీసి ఎడిట్ చేసి thumbnails చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. Thank you for your smile.